ఇంత వెతికి మరీ కట్టుకుంటున్నావు ఎందుకు? రేపు ఇంతకుముందు రిచ్ సంబంధం అని. అయ్యో, ఇంతకాలం అయినా మా అమ్మవతి గురించి నీకు మా అమ్మ వాళ్ళు మీ సంబంధం చేయలేదా? మీ అమ్మ వాళ్ళు ఎక్కడ చేశారు? ఇప్పుడు మనం పడవలో కాపురం చేస్తున్నామా? మీ మీద దగ్గరకు వస్తే చాలు అప్పు తీరాలి అంటారు. ప్రేమ ఉంది. ప్రేమ దోమ లాంటిదే, మీద వాలితే మెత్తగానే ఉంటుంది. బాబు కావాలా? అప్పు తీరాలి, దుప్పటి కావాలి. చూడదు, నువ్వు మాత్రం పెళ్లి కొడుకు, వాణ్ణి కన్నోళ్ళు ఎలాంటి వాళ్ళు. నాకిక్కడ కాళ్ళు చేతులు ఆడడం లేదు. కాళ్ళు చేతులు కబడ్డీ ఆడాలి. రారా రంగా, ఇప్పుడు రావడం. పోనీ ఇప్పుడెళ్ళి ఒక గంట. మీ వదిన నీ మీదే కాదు. అవును మామా, తొందరపడి ఓకే చెప్పేస్తుందేమో. నువ్వే కాదు, వాళ్ళెంత కోటీశ్వర్లు చెప్పడానికి వాళ్ళు జ్యూస్ ఇచ్చిన చరిత్ర చెప్పి చెప్పి నా బుర్ర తినేసావు. మీరే కాస్త చూసుకోవాలి మావా. మాట పోతుంది. మనిషికి మాటే కదా ముఖ్యం. లాగా నోటికొచ్చిన అబద్ధాలు చెప్తే కుదరదు. ఉన్నది ఉన్నట్టే చెప్తాను. అయ్యో, ఇంట్లో బ్యూటీషియన్ ని పెట్టుకుని దాన్ని రెడీ. అన్ని మీనాతోనే చేయించింది. మీ ముందు ఓవర్ యాక్షన్ చేస్తుంది. ఎందుకు మౌనిక? ఇంతకు ముందు పెళ్లి చూపులకొచ్చిన వాడు మౌనిక నా నువ్వు ముందు మనిషిని మనిషిగా చూడడం నేర్చుకో. ఇంకా సంబంధం కుదరనే లేదు. నేను పెట్టాను గాని ఇల్లంతా అత్తంలా. ముందు కాస్త అటు ఇటు ఎందుకు? వచ్చిన వాళ్ళకి అమ్మా నువ్వు బయటికెళ్ళమ్మా. నీ హడావుడి చూస్తే నాకు తల్లు. మేమేమి దానికి గొంతు కొయ్యడం లేదు గాని నువ్వు ముందు వెళ్ళరా. ఏదైనా తేడాగా అనిపిస్తే ఫోన్ చెయ్యి. నేను వెళ్తూ హ్యాపీగా ఉండొచ్చు. తలవంపులు తెచ్చావురా? తప్పదు డాడ్, నాకు లేదురా. అమ్మా నిన్నెవరు సలహా అడిగారే? నమస్తే అండి, రండి. రారా, పద కూర్చో. నమస్తే. నమస్తే అండి. కూర్చోండి పంతులు గారు. మీకు ముందుగా మా గురించి అన్ని విధాలుగా మీ సొంతంగా బ్యూటీ పార్లర్ పెట్టుకుంది. మూడోవాడు చెఫ్ గా చేస్తున్నాడు. వేరే ఉంటున్నాడు. ఆటకొస్తే మావాడిది వన్ సైడ్ లవ్ కింద లెక్క కదా. మా వాడికి ఎన్ని సంబంధాలు వచ్చినా మీ అమ్మాయినే చేసుకుంటారు. వీడు నాతో పాటే నా బిజినెస్. వీడు మా పెద్ద కొడుకు. ఆ కస్టమర్స్ ఎవరో గాని వీడి కారే కావాలని పట్టుబట్టేసరికి పెళ్ళక తప్పలేదు. మీనా, తీసుకురమ్మా. వెళ్ళు రోహిణి. మీనా నువ్వు వెళ్ళమ్మా. సరే నమస్కారం. నచ్చానో లేదో చెప్పడం మౌనిక కొంచెం కష్టం కాబట్టి మేమిద్దరం ఒకరి గురించి ఒకరం తెలుసు. ఈ కాలంలో ఇదంతా కామనే కదా. వెళ్ళండి బాబు. బాలు ఒప్పేసుకో. అంతలా అనుమానించనక్కర్లేదు. వెళ్ళాలి గాని దానికంటే మౌనిక జీవితం ముఖ్యం రా నాకు. మా ప్రభావతమ్మకి ఆస్తి మూరెడు ఆశ బాపుడు నేను బయట ఉండడం కరెక్ట్ కాదు. ఓ పని చేయరా, నా కారు తీసుకొని నువ్వు ట్రిప్ గొడవలు పెట్టుకోకు. అలాగే. నా పగ కోసం నేను మంచివాడిలా నటించక తప్పదు.
తీసుకుంటారు. అందుకని ఇప్పటికిప్పుడు చెప్పమంటే నేను 2 నిజాలు చెప్తాను. పెళ్ళైన తర్వాత డబ్బున్న వాళ్ళమని గొప్పవాళ్లమని చెప్పాలనుకున్న 2 నిజాల్లో మొదటిది మయ్య కూడా ఆ అమ్మాయి వేరే. కానీ ఆ 2 తప్పే కదా. మనం చేసి వెళ్ళిపోవడం ఎందుకు? ఆ టైంలోనే ఆమెని కేవలం ఇష్టపడ్డాను. నీకు సరే, అని అనుమాన పడుతూనే ఉన్నా. తాంబూలాలు మార్చుకునే సమయంలో ఊడిపడి ఇలా మాట్లాడుతున్నావేంట్రా?